పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ గర్జన మొదలైంది. అరబ్ ఎమిరేట్స్ పై ఇరాన్ మిసైల్స్ తో అటాక్ చేసింది. ఫుజైరా చమురు శుద్ధి కర్మాగారంపై ఇరాన్ బాంబుల వర్షం కురిపించింది. ఈ పరిణామం తిరిగి కలకలానికి దారితీసింది. ఈ ఘటనలో అక్కడ పనిచేస్తున్న 3 భారతీయ పౌరులు గాయపడ్డారు. గల్ఫ్ పై ఆధిపత్యం కోసం ఇరాన్, పశ్చిమ దేశాల మధ్య కొంతకాలంగా యుద్ధం సాగుతోంది. ఈ క్రమంలోనే చమురు సరఫరాకు కీలకమైన ఫుజైరా పోర్టు సమీపంలోని రిఫైనరీని ఇరాన్ టార్గెట్ చేసింది. ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో అటాక్ చేసింది. బాంబుల ధాటికి రిఫైనరీలో భారీగా మంటలెగిసిపడ్డాయి. మరోవైపు పర్షియన్ గల్ఫ్ తీరంలోని ముసందం గవర్నేట్ పరిధిలో భుకా ప్రాంతంలో కార్మికుల నివాస భవనం దెబ్బతింది. ఈ దాడిలో 2 విదేశీయులు గాయపడ్డారు. ఇరాన్ దాడుల్ని EU, సౌదీ అరేబియా ఖండించాయి. ఈ దాడుల నేపథ్యంలో UAE తమ విమానాలను నిలిపివేసింది. అయితే UAEపై దాడులు జరిపింది తామేనని ఇరాన్ అంగీకరించలేదు. ఈ ఉద్రిక్తతల్ని చల్లార్చేందుకు సైనిక పరిష్కారం పనికిరాదని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మరోవైపు ఇరాన్ తాజా దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ అలర్ట్ అయింది. సీజ్ ఫైర్ బ్రేక్ అవటంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని గల్ఫ్ దేశాలు గజగజ వణుకుతున్నాయి.